హాయ్ గైస్, ఎలా ఉన్నారు గైస్? మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎప్పుడు మిడిల్ క్లాస్లోనే ఎందుకు ఉంటాడని, లేదా ధనవంతులు ఇంకా ధనవంతులు ఎలా అవుతున్నారని? దీనికి ఎన్నో రీజన్స్ ఉండొచ్చు, కానీ ఒక మెయిన్ రీజన్ మాత్రం జాబ్ ఆర్ స్పెషలైజేషన్. ఎస్ గైస్, జాబ్ ఆర్ స్పెషలైజేషన్. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి మనకి స్కూల్లో చెప్పింది ఒకటే, బాగా చదవాలి, మంచి జాబ్ కొట్టాలి. ఇదే మనం మిడిల్ క్లాస్ మైండ్స్లో స్టిక్ అయిపోయింది. మనకి ఎలా సంపాదించాలో చెప్పారు, కానీ ఎలా మనీని సేవ్ చేసి గ్రో చేయాలో చెప్పలేదు. అందుకే ఈ జనరేషన్లో కూడా 10 lakh ప్రయాణం వచ్చినా సరే ఇంకా మిడిల్ క్లాస్లోనే ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎస్ గైస్, మనం ఈ వీడియోలో ఎలా రిచ్ అవ్వాలి అన్న దాంతోపాటు మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ని కూడా డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, జాబ్ ఆర్ స్పెషలైజేషన్. గైస్, మనకి గ్రాడ్యుయేషన్ అయ్యాక ఏదో ఒక జాబ్కి వెళ్ళిపోతాం. నచ్చిన జాబా నచ్చలేని జాబ్ అని ఏం లేదు, జాబ్ వచ్చింది వెళ్ళిపోయాం అంతే. ఫ్రెండ్స్, మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. ఒక జాబ్ మీద స్టిక్ అయి ఉంటే నువ్వు రిచ్ అవ్వలేవు. నీకంటూ కొత్త స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒకసారి థింక్ చేయండి, బయట రిసెషన్ ఎలా ఉందో. చేసే జాబ్ ఉంటుందా ఉండదా నమ్మకం లేదు. అందుకే జాబ్తో పాటు మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఒక స్కిల్ని డెవలప్ చేసుకోండి. అది మీకు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్లా కూడా ఉంటుంది. ఇన్ కేస్ మీకు జాబ్ పోయినా ఆర్ మీ యాన్యువల్ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేయాలనుకున్నా ఇది యూజ్ అవుతుంది. నెంబర్ 2, సేవింగ్స్. ఫ్రెండ్స్, మనలో చాలామంది చేసే మిస్టేక్ ఇదే. శాలరీ రాగానే ఏదో ఒక ఈఎంఐస్లో కొనేయడం, అలా కొనేసాక మంత్లీ ఎక్స్పెన్సెస్ అయ్యాక రిమైనింగ్ మనీని అలా సేవింగ్స్ అకౌంట్లో వదిలేస్తారు, లేదా ఇంట్లో లాకర్లో పెడతారు. చూడండి గైస్, ఇలా చేస్తే మాత్రం మీ లైఫ్ మొత్తం జాబ్ చేసినా మీ శాలరీ ఇంక్రీజ్ అయినా సరే మీరు రిచ్ కాలేరు. ఇలా కాకుండా ఉండాలి అంటే రిమైనింగ్ మనీ లేదా శాలరీ పడిన రోజే కొంచెం పోర్షన్ని తీసి ఇన్వెస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ శాలరీ 25,000 అనుకుందాం. అందులో మీరు 30%ని సేవ్ చేయాలనుకున్నారు. 25,000లో 30% అంటే 7,500. 7,500ని మీరు ఇయర్లీ 12% ఇంట్రెస్ట్ రేట్తో గ్రో చేస్తే అప్రాక్సిమేట్లీ 2,65 lakh అవుతుంది నెక్స్ట్ 30 yearsకి. నెంబర్ 3, లయబిలిటీస్. మనం చేసే నెక్స్ట్ మిస్టేక్ లయబిలిటీస్. జాబ్ రాగానే ఈఎంఐస్లో ఐఫోన్ కొనేయడం, లేదా బైక్ కొనేయడం, లేదా మనకి అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి జాబ్ని చూసుకుని కొనేస్తాం. శాలరీ ఎలా వచ్చింది అలా అయిపోయింది అని లాస్ట్కి మంత్ ఎండ్లో బాధపడతాం. గైస్, ఒక బ్రదర్లా సజెస్ట్ చేస్తున్నా, జాబ్ వచ్చిన తర్వాత చేయాల్సిన మొదటి పని హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. మీరు ఇన్ని ఈఎంఐస్ తీసుకుని హ్యాపీగా ఉన్నాం అనుకుంటే తప్పు చేస్తున్నట్టే. మనం ఎవరు కూడా లైఫ్ లాంగ్ యంగ్ అండ్ హెల్తీగా ఉండం, ఏది కూడా చెప్పి రాదు. అందుకే మీ ఫ్యామిలీకి మీరు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. మీకోసం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోండి. మీకు చక్కని ఆరోగ్యం లేకపోతే ఈ ఆస్తులు ఉండి ఏం చేస్తారు చెప్పండి? నెంబర్ 4, అసెట్స్. మనం థర్డ్ పాయింట్లో లయబిలిటీస్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఇప్పుడు లయబిలిటీస్కి అసెట్స్కి డిఫరెన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లోన్ తీసుకుని ఒక కారు కొన్నారు. దానికి మంత్లీ ఈఎంఐ పే చేయాలి, మెయింటెనెన్స్ భరించాలి, పెట్రోల్ ఆర్ డీజిల్ ఛార్జెస్ మీరే భరించాలి. సో ఇది ఒక లయబిలిటీ. అదే మీ దగ్గర ఆల్రెడీ ఒక కారు ఉంది, దాన్ని మీరు రెంట్కి ఇస్తున్నారు. అప్పుడు దాని మీద మీకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. సో ఇది ఒక అసెట్ అన్నమాట. ఎస్ గైస్, సింపుల్గా మీ దగ్గర ఉన్న వస్తువు మీద మీరు మీ మనీని స్పెండ్ చేస్తే అది లయబిలిటీ. ఎగ్జాంపుల్, ఈఎంఐస్, పర్సనల్ లోన్స్. అదే వస్తువు నుంచి మీ పాకెట్లోకి మనీ వస్తే అది అసెట్స్. ఎగ్జాంపుల్, స్టాక్స్, బాండ్స్, రెంటల్ ఇన్కమ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని. నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఏ పాయింట్ అయితే మీకు నచ్చిందో ఆ పాయింట్ని కింద కామెంట్ చేయండి, నేను చూస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.